వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. ఒక్కడుగు ముందుకు 10 అడుగులు వెనక్కు అన్న చందంగా ఉన్న ఆ జిల్లా సీతారామ దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు అంశం మళ్లీ మొదటికొచ్చింది. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హయాంలో ఒక్కసారి కూడా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయలేదు. అయితే ఆలయ అభివృద్ధి హామీతో ముందుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆశావాహులు దరఖాస్తు చేసుకుని పైరవీలు లాబీలతో హడావుడి చేసిన పాలక మండలిని మాత్రం నియమించలేదు. బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం తాజాగా మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2010 నవంబర్ 26 నుంచి 2012 నవంబర్ 25 వరకు ట్రస్ట్ బోర్డు పనిచేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో పాలక మండలిపై దృష్టి పెట్టనేలేదు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఇతర ఆలయాలతో పాటు భద్రాద్రి దేవస్థానానికి కూడా పాలక మండలి ఏర్పాటుకు డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేయగా 50 మందికి పైగానే ఆశావాహులు దరఖాస్తులు సమర్పించారు. అనంతర కాలంలో పాల్వంచులోని పెద్దమ్మ తల్లి గుడికి పాలక మండలి కొలువుదీరగా రామాలయం విషయంలో మాత్రం అడుగు ముందుకు పడలేదు. మళ్లీ రెండోసారికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేవాదాయ శాఖ గత నెల నవంబర్ 3న నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణకు 20 రోజుల గడువు పెట్టింది. ఆశావాహులు దరఖాస్తు చేసుకున్న అనంతరం ఆ శాఖ ఉన్నతాధికారులకు జాబితా అందించాల్సి ఉంది. దీంతో ఏడాది కాలంలో రెండోసారి నోటిఫికేషన్ జారీ చేశారు. భద్రాద్రి రామాలయంలో ఈ నెల ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు, ఆ తర్వాత శ్రీరామనవమి, 2027 ఆగస్టులో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ట్రస్ట్ బోర్డు ఏర్పాటైతే అధికారులకు సాయంగా ఉంటుందని పలువురు అంటున్నారు. గతేడాది ముక్కోటి నాటికే కొలువుదీరనున్న పాలక మండలి ఈసారైనా ఏర్పాటయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. తద్వారా ఉత్సవాల సమయంలో ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రణాళికలను సర్కారు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మండలి ఏర్పాటుతో నిధులు కూడా విడుదలయ్యే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రామాలయానికి 2012 తర్వాత ట్రస్ట్ బోర్డు లేకపోవడంతో పలువురు ఆశావాహులు నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నవారితో పాటు జంపింగ్ జిల్లానీలు సైతం కాంగ్రెస్ లో దరఖాస్తు చేసుకున్నారు. గత డిసెంబర్లో 50కి పైగా అప్లికేషన్లు రాగా అందులో కొందరు చైర్మన్ గిరి కోసం పోటీ పడ్డారు. నాడు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందినితో పాటు జిల్లాకు చెందిన పలువురి పేర్లు వినిపించాయి. బోర్డు సభ్యుల కోసం కూడా అనేక మంది పోటీ పడ్డారు. ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో పాటు మంత్రుల ఆశీస్సుల కోసం ప్రదక్షిణలు చేశారు. అయినా అప్పుడు పాలక మండలి కొలువు తీరకపోగా మళ్లీ నోటిఫికేషన్ జారీ కావడంతో కథ మొదటికొచ్చింది. ఇకనైనా పాలక మండలిని ఏర్పాటు చేస్తారా లేక మరుగున పడేస్తారా? వేచి చూడాల్సిందే.